చెట్టులెక్కగలను పుట్టలెక్కగలను, చెట్టులెక్కి ఆ చిటారు కొమ్మన పూలు కోయగలను, పూలు కోయగలను. చెట్టులైనా పుట్టలైనా గుట్టలైనా ఆ కలియుగ వైకుంఠుని మోకాళ్ళ పర్వతం మెట్లైనా సునాయసంగా ఎక్కే నాకు మావారికి ఉన్నట్టుండి మేజర్ ఆపరేషన్స్ మూలంగా ఒక్క మెట్టైనా అవసరమైతేనే ఎక్కండి అన్న డాక్టర్ల సలహా మేరకు మాకు ఫస్ట్ ఫ్లోర్లో అపురూపంగా ఫర్నిష్ చేసుకున్న మా ఇంటి మేడమెట్లు ఎక్కడం దిగడం సమస్య అయిపోయిందండి. ఈ పరిస్థితిలోంచి పుట్టిన అత్యవసర ప్రియారిటీయే హోమ్ లిఫ్ట్. చూసారా, మనస్సు చెట్టు లెక్కగలను పుట్ట లెక్కగలను అన్న చోటే ఆగిపోయినా శరీరం మాత్రం మహాప్రభో ఈ ఒక్క ఫ్లోర్ అయినా ఎలా ఎక్కాలి అన్న స్థితికి వచ్చేసాము అంటే ఇది భగవత్ లీల కాకపోతే మరి ఏమిటంటారు? ఈ పరిస్థితి ఇంచుమించు వయస్సు పైబడుతున్న వారి అందరిలోనూ చూస్తున్నాం కదా. జీవితం అంటేనే సాగుతూ పోవడం, మనస్సు శరీరం ఒక్కచోట ఆగిపోతే ఎలా చెప్పండి? అయితే నాకు మా వారి వయసు రీత్యా ముందు ముందు ఇంకా ఇబ్బందిగానే ఉంటుంది కదండి. దీనికి సొల్యూషను ఇంటికి ఒక లిఫ్ట్ పెట్టించుకోవడం. లిఫ్ట్ అంటే మాటలా? ఎలాంటి లిఫ్టు? ఇంట్లో గదులు కొట్టేయకుండా బిల్డింగ్ బయట పెట్టాలి అంటే అంత చోటు, వాస్తు, దీనికి అంతటికి కావాల్సినంత డబ్బు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పాపులర్గా ఉన్న ట్రాక్షన్ టైప్ ఆఫ్ లిఫ్ట్స్, హైడ్రాలిక్ టైప్ ఆఫ్ లిఫ్ట్స్లను స్టడీ చేస్తే ట్రాక్షన్ టైప్ ఆఫ్ లిఫ్ట్స్ మాకు సూటబుల్ అనిపించిందండి. ఎందుకంటే ఇలాంటివే చాలా చోట్ల ఉండడం, హైడ్రాలిక్ లిఫ్ట్స్తో పోలిస్తే చవకగా ఉండడం, ఆపరేషను మెయింటెనెన్స్ ఈజీగా ఉండడం. ఇప్పుడు లిఫ్ట్ షాఫ్ట్ అంటే లిఫ్ట్ గది కాంక్రీట్తో చేయిస్తే అది ఎక్కువ ప్లేస్ పట్టడం, ఖర్చేమో తడిసి మోపుడైపోవడం, ఇంచుమించు ఒక చిన్న ఇల్లు కట్టినంత ప్రయాస మూలంగా ఐరన్ కాలమ్స్తో చేసిన షాఫ్ట్ మా ప్లేస్కు బడ్జెట్కు బాగుంటుంది అనిపించిందండి. అంతా బాగానే ఉంది. మరి మాకు మా బిల్డింగ్కు కావలసినట్టుగా అన్నీ తానే చూసుకుంటూ టర్న్కీగా చేసి పెట్టే ఔత్సాహికుడు ఎవరైనా ఉన్నారా అని వెతుకుతుంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్ శ్రీ కోటేశ్వరరావు గారి ద్వారా వారింట్లో ఇలాంటిదే చాలా చక్కగా చేసిన శ్రీ జి రవికుమార్ గారితో పరిచయం అయిందండి. ఆయన యంగ్ అండ్ డైనమిక్, 110 వరకు లిఫ్ట్స్ కన్స్ట్రక్షన్ చేసిన అనుభవం, మంచి ఎక్స్పర్ట్ టీమును కలిగి ఉన్న సింపుల్ పర్సన్ అండి. ఇలాంటి వర్క్లో ఇంపార్టెంట్ పార్ట్ అయిన స్టీల్ ఎరెక్షన్ అండ్ ఫ్యాబ్రికేషన్లో ఎక్స్పర్ట్ అయిన శ్రీ సురేష్ గారు కూడా ఈ టీంలో ఉన్నారండి. అయితే బిల్డింగ్ స్పెసిఫిక్ స్ట్రక్చరల్ డిజైన్ మావారు కూడా చేశారండి. అయితే లిఫ్ట్ విషయానికి వస్తే వీల్ చైర్కు సరిపడా 6 ప్యాసింజర్స్కి సరిపడా గ్రౌండు ప్లస్ 2 ఫ్లోర్సు, స్టెయిన్లెస్ స్టీల్ క్యాబిను, కొలాప్సిబుల్ గేట్సు, అన్ని ఎక్విప్మెంట్స్ బ్రాండెడ్ కంపెనీవి సెలెక్ట్ చేసుకున్నామండి. మాకు మంచివారు ఎక్స్పర్ట్స్ దొరికిన మూలంగా మొత్తం పని 26 రోజుల్లో మమ్మల్ని దేనికి ఇబ్బంది పెట్టకుండా చాలా ప్రొఫెషనల్గా అనుకున్న అమౌంట్ కన్నా ₹1 కూడా ఎక్కువ కాకుండా మాకు లిఫ్ట్ సమకూరిందండి. ఈ లిఫ్ట్ వర్క్ ఎలా జరిగిందో మీ అవగాహన కోసం చూపిస్తున్నానండి. సా 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 ని ద రి సా ని ని ద ద ప మ గ మ ప ద ని ద రి సా ని ద ప మ గ మ ప ద ని స రి గ రి సా ని స రి సా ని రి సా ని ద ని సా ని ద ప మ గ మ ప ద ని ప మ గ ని ద గ ద ప మ గ రి స ని స రి గ మ గ మ ప గ మ ని ద ని ప ద ని స రి గ రి స ని ద ని ద గ రి స ని ద సా ని ద ప మ గ మ ప ద ని స రి ని స ని ద ని సా ని ద ప మ గ రి స ప మ ద ప ని ద రి స ని ద ని ద గ రి ని స ద ని ప ద ని స గ రి స ని ద ప మ గ రి గ మ ప ద ని
సా సా స ని ద రి స ని ని ద ద ప మ గ మ ప ద ని ద రి స ని ద ప మ గ మ ప ద ని స రి గ రి స ని స రి స ని రి స ని ద ని ద ని స ని ద ప మ గ మ ప ద ని ప. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేరు, కామెంటు చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్స్ నాకు చాలా అమూల్యమండి. థ్యాంక్ యూ.